వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ ఇది. ఎంత బాగా అన్నాడు చూడండి. ఆకాశం ముందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోది. ఏంటండి అసలు ఈ మాట? భక్తుడు అంటున్నాడండి ఈ మాట. ఎవరో దారిని పోయి దాని కాదు అంటుంది, భక్తుడు. నీవు నాకుండగా లోకంలోది ఏది నాకు అక్కర్లేదు అంటున్నాడు. ఇది మన కమిట్మెంట్, క్రైస్తవుడికి ఉండాల్సింది. కానీ ఇదిగో నిజమైన భక్తుడు చూడండి, దేనికోసము అన్నీ పోయిన తర్వాత భార్యతో ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అదే అధ్యాయం, మొదటి అధ్యాయంలోనే భార్యతో కాకుండా ఇక్కడ ఆయన మాటలోని 21, మొదటి అధ్యాయం 21 వచ్చిన చూడండి ఏమంటున్నాడు. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను దేవుడితో అంటున్నాడండి, మొత్తం పోయింది అండి, మొత్తం పోయింది, ఏమి లేదు. అయినా భయము భక్తి కలిగి ఉండి దేవుడిని ఒక్క మాట కూడా అంటల్లా. ఎందుకు? ఏం ఆశించాడు? ఏం కావాలి ఆయనకి? ఆస్తి పోతే ఇంక దేవుడు ఎందుకయ్యా? పిల్లలు పోతే ఇంక దేవుడు ఎందుకయ్యా? ఆలోచించండి. ఎందుకు ఇంకా కావాలి? ఆస్తి పోయినా, పిల్లలు పోయినా, ఈ సంపద పోయినా, ఒంటి నిండా జబ్బు పట్టినా కావాలి దేవుడు. ఎందుకు? చనిపోయిన తర్వాత నిత్య జీవము. ఇది భక్తుల యొక్క స్టాండర్డ్. చదువు ఏమంటున్నాడు చూడండి, ఉన్నతమైన మాట. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా బిడ్డలనిచ్చాడు, ఆస్తినిచ్చాడు, సంపదనిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చూసారా? స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయమందును ఏ పాపము చేయలేదు. దేవుడు అన్యాయం చేసినని మరి నువ్వెందుకు చెబుతున్నావు? దొంగోడువు కాబట్టి. నువ్వు దొంగోడివి, నిన్ను దెయ్యం పట్టింది, దెయ్యాలు ఆవరించినవి, నిన్ను కబలిస్తున్నాయి, నిన్ను చంపుకొని నిత్య నాశనానికి తీసుకొని వెళ్ళబోతున్నాయి కాబట్టి, దెయ్యాలు నిన్ను పట్టినాయి కాబట్టి, నువ్వు దొంగోడువు కాబట్టి దేవుడి మీద నిందేస్తున్నావు. ఏం చేశాడు నాకని? నువ్వు భక్తుడు కాదు, నువ్వు భక్తిహీనుడు కాబట్టి దేవుడి మీద నిందేస్తున్నావు. ఏం చేశాడు నాకని? ఆయన భక్తుడు కాబట్టి సమస్తం పోయినా ఆ దేవుడి మీద నింద కూడా వేయలేదు, మాట కూడా వేయలేదు. అలా ఉండాలి మనందరం ప్రియమైన బిడ్డారా. ఏం ఆశించాడు ఆయన చెప్పండి? ఏం ఆశించి? ప్రభు మాటలు గైకొనాలి, ప్రభు ఆజ్ఞలు గైకొనాలి, భయము భక్తి కలిగి ఉంటే నిత్య జీవం ఉండిద్దని ఆలోచన కలిగి ఉన్నారు వాళ్ళందరూ. ఆశ అదే వాళ్ళది, అది ఆశ. మనందరూ కూడా అట్టి ఆశ కలిగి మనం ఉన్నాం. తర్వాత 2వ అధ్యాయము 36, 38 వచ్చిన కూడా ఒక ఆమె ఉండిద్ది. ఆమె అన్న మనందరికీ తెలుసు కదా. అసలు ఈ చరిత్ర కానీ మనం ఆలోచిస్తే వండర్ఫుల్ అండి. అసలు 7 సంవత్సరాలు పెనిమిడితో కాపురం చేసిద్ది. పెనిమిడి చచ్చిపోతాడు, వెధవరాలుగా ఉండిపోయిద్ది. వెధవరాలుగా 84 సంవత్సరాలు ఉండిద్ది. ఈ 84 సంవత్సరాల్లో ఏం జరిగిందో తెలుసానికి? పరపురుషుణ్ణి ఎరగల. చూసారా? ఈ 84 సంవత్సరాల్లో పరపురుషుణ్ణి ఎరక్క నిత్యము దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ, వచ్చిన వారికి సేవ చేసుకుంటూ, వచ్చిన వారికి మరి పరిచర్య చేసుకుంటూ దేవుడి మందిరాన్ని కాసుకొని ఉందండి. ఈమె ఏం ఆశించండి? 84 సంవత్సరాలు పాపాన్ని అంటకుండా, పరపురుషుని అంటకుండా, వెధవరాలుగా ఉండ, ఆమెకి వచ్చే బాధలు కష్టాలు వాటన్నిటిని కష్టాన్ని అనుభవిస్తూ, చిన్న వయసులోనే నాకు భర్త చచ్చిపోయాడు అనేటువంటి బాధను కూడా అనుభవిస్తూ దిగమింగుకుంటూ, ఇక నాకు బ్రతుకుట క్రీస్తే, దేవుడి కోసం నేను బ్రతకాలని చెప్పి దేవుడి మందిరములో పరిచర్య చేసుకుంటూ, వచ్చిన వారికి పరిచర్య చేసుకుంటూ తన జీవితాన్ని 84 సంవత్సరాలు దేవుడి కోసం సమర్పించేసిందండి. ఏం ఆశించి చెప్పండి? చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని ఆశించింది. చదవన్నమాట ఎంత బాగుండిద్దో. ముగించుకున్నాం ఇంకా త్వరగా. మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెనైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో
రేయింబగళ్ళు ఏమండి, రాత్రి పగులంట చూసారా? మనం 1 గంట దేవుడి సువార్త ఉంటేనండి రావు మనం. ఏమండి, ఇవన్నీ లెక్క చూస్తాడు మనల్ని. దేవుడి కోసం నువ్వు ఎట్ట బతుకుతున్నావో, దేవుడి కోసం ఎక్కడెక్కడికి అడుగేస్తున్నావో, దేవుడి పనుల్లో నువ్వు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావో, వీటన్నిటికీ ఉండిద్ది మనకి. వదిలిపెట్టడు. దేవుడు రక్తంతో కడిగి ఉన్నాడు మనల్ని. దేవుడి కోసం నువ్వు వెళ్ళాలి. ఈమె ఏం చేసింది? 84 సంవత్సరాలు ప్రభు యొక్క మందిరమును విడవక దేవుడి కోసం బ్రతుకుతూ దేవుడికి ఇష్టంగా బ్రతికింది. ఆమె పేరు జీవగ్రంథంలో రాయించుకున్నాడు తండ్రి. ఏం ఆశించిందంటే చనిపోయిన తర్వాత అది నిత్య జీవం కోసం. చూసారా? ఇక ఆశలు లేవు ఆమెకి. యవనంలో ఆశలు లేవు, చంపేసుకుంది. యేసోబు యవనస్తుడైనా ఆశలు లేవు, చంపేసుకున్నాడు. ఒకటే వారి భక్తుల ఆశ అంతా ఒకటే, చనిపోయిన తర్వాత నిత్య జీవము. ఇది ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి నెంబర్ 1 ఆశ ఇదే. దీనికి మించిందా దుష్టుడి నుండి పుడుతుంది. అది నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం ఎవరి వలన పుట్టినవి? సాతాను వలన పుట్టినవి. అవి లోక సంబంధమైనవి కానీ తండ్రి వలన పుట్టినవి కాదు. మరి తెలుసుగా నువ్వు నా పని చేయి, నువ్వు నా కోసం బ్రతుకు, నీ ప్రతి అవసరత నేను తీరుస్తాను అంటున్నాడు. అభయం ఇచ్చాడు తండ్రి. నువ్వు చెయ్యి, దేవుడి కోసం బ్రతుకు, నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. అనారోగ్యంలో ఉంటే నీకు సహాయం చేస్తాడు, వదులుకోడు ఆయన. ముందు గోలును చూడు, పరలోకం కోసం నేను ఎలా బ్రతుకుతానని ఆలోచించు, బ్రతుకు. ఇంకో మాట కూడా చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము